హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దేవుని వాక్యం మనం చదువుకుందాం. అపవాది మన జీవితంలో పెట్టే శ్రమ లేకపోతే శోధన ఎప్పుడు పెడతాడంటే ఎప్పుడైతే మనము దేవుడి సన్నిధిలో అత్యధికమైన ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధపడతాం చూడండి, అప్పుడు అత్యధికమైన శ్రమ పెడతాడు. మనకి ఏ ఆశీర్వాదం రావట్లేదు, మనం ఏది లేదు, నార్మల్గా లైఫ్ వెళ్ళిపోతుంది అనుకోండి, దానివల్ల పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు, వాడికి ఉండదు, మనకి ఉండదు, శాతానికి. సో ప్రభు దగ్గర మనం ఉంటున్నప్పుడు ప్రభు మనం ప్రార్థన చేసాం, ఈ ప్రార్థన జవాబు ప్రభు ఇచ్చేస్తున్నాడు. ప్రార్థన జవాబు ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనం దాన్ని పొందుకోనివ్వకుండా ఏ విధమైన చేతనైనా సరే మనల్ని అనర్హులుగా, అంటే తప్పుడు వ్యక్తులుగా, శోధనలో పడిపోయిన వ్యక్తులుగా, ఏమండి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులుగా, మాటల ద్వారా దేవుడికి వ్యతిరేకంగా క్రియలు చేసే వ్యక్తులుగా. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తుంది, పెట్టుకోండి. సౌలు, పాత నిబంధన గ్రంథంలో సౌలు తెలుసు కదా, ఎవరండి సౌలు? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు. ఆ రాజు వరకు ఆ ముందు న్యాయాధిపతులు, ప్రవక్తలు, అధికారులు వారందరూ కూడా నడిపించారు. మొట్టమొదటి రాజు దగ్గర నుంచి సౌలు. ఈ సౌలు దేవుడి యొక్క దీవెన చాలా అధికంగా సౌలు మీద కుమ్మరించబడేది. గాడిదను మేపుకునేవాడు సౌలు. ఒక సందర్భంలో గాడిదలు ఎక్కడ తప్పుపోతే ఆ గాడిదల కోసం అటు ఇటు తిరుగుతుంటే సమూయేలు ప్రవక్త వచ్చి ఆ సౌలుని చూసి తనలో ఉన్న ఆసక్తిని బట్టి, తనలో ఉన్న దేవుడి పట్ల ఉన్న జాగ్రత్త భక్తి జీవితాన్ని బట్టి అతన్ని నూనె పోసి అభిషేకించి, నువ్వు రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు ఉండాలి, నీ పోయిన గాడిదని పట్టుకోతలే, దేవుడు నేను రాజుగా చేస్తున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు రాజుగా చేశాడు. మంచి పొజిషన్ ఇచ్చిన తర్వాత ఒకరోజు రెండు రోజులు గడుస్తున్న సమయానికి ఈ ఇశ్రాయేలు జనాంగానికి వ్యతిరేకంగా మరొక దేశము దండెత్తి వచ్చింది. మనం ఎత్తికి యుద్ధానికి వస్తాం. సమూయేలు చెప్పాడు, సౌలు నేను వస్తాను, నేను వచ్చి ప్రార్థన చేసి ఆ బలిని ప్రభుకి అర్పించిన తర్వాత నువ్వు యుద్ధానికి వెళ్తే కానీ దేవుడు అప్పుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు జయం పొందుకుంటావు అని సౌలుకి చెప్తాడు. ఓకే అంటాడు, బొర్రవుతాడు. అన్ని బాణమంటే సౌలు వెళ్ళిపోయాడు. యుద్ధం జరిగే రోజు వచ్చింది. శత్రువులు భయంకరంగా వారి యొక్క సైన్యంను పట్టుకొని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ ముట్టేస్తున్నారు. ఒక పక్క నుంచి ఒక సైనికుడు వస్తే, అయ్యా ఇగో ఈ ప్రాంతం అంతా శత్రువుల చేతులకు వెళ్ళిపోయింది, మీరు అనండి అంటే పర్మిషన్ ఇవ్వాలి. రాజు మీరు వెళ్ళండి అని అంటే కానీ ఆ సైనికులు వెళ్ళడానికి లేదు, శత్రువులు వచ్చేస్తున్నారు. ఇటు పక్క నుంచి ఇంకొకటి వచ్చి, అయ్యా ఈ ప్రాంతం మూసేశారు, అగో ఆ ప్రాంతం మూసేశారు, మీరు అవకాశం అండి, చెప్పండి, ఒక్క మాట చెప్పండి, మేము వెళ్ళి దండెత్తి వాళ్ళని సంహరించా సిద్ధం చేసేస్తాం అన్నారు. బాగానే ఆగాడు, చాలాసేపు బాగా ఆగాల్సింది. కానీ ఈ శోధనలు వచ్చే చూశారు బయట నుంచి మనుషులు, ఇలాగంట అలాగంట, వాళ్ళంట వీళ్ళంట, అవ్వదంట, జరగదంట, మనం వెళ్ళలేమంట, స్వస్థత కలగదంట, ఇంకా ఈ సమస్యకి దారి లేదంట. ఇటువంటి భయంకరమైన శాతాను యొక్క మాటలు మీ దగ్గరకు వస్తూ ఉంటే వాటి ఏవి కూడా మీరు వినద్దు. మీరు వినాల్సిన ఒక్కటే, బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ మాట మాత్రమే వినాలి. అందుకే ప్రపంచంలో ఏ గ్రంథము అన్ని కోట్ల సంఖ్యలో ప్రింట్ కాలేదు, కానీ బైబిల్ గ్రంథం మాత్రం దాదాపు ఒక 500-600 కోట్ల పుస్తకాలు, బైబిల్ పుస్తకాలు ప్రింట్ అయినాయి. ఎందుకంటే 700 కోట్ల మంది సైన్యం జనాభా ఉన్న ప్రపంచంలో దాదాపు 500 కోట్ల మంది పైన ఉన్న వాళ్ళు బిలీవర్స్, విశ్వాసులు, క్రైస్తవ దేశాలు, వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. సో కాబట్టి దేవుడు వాక్యం మన దగ్గర ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని చదవండి, ఆ వాక్యాన్ని వినండి, ఆ వాక్యాన్ని చూడండి, ఆ వాక్యాన్ని ధ్యానం చేయండి. అప్పుడు మీరు మీ విశ్వాసంలోంచి మీరు తొలగిపోకుండా స్థిరముగా ఉండడానికి ఈ వాక్యము సహాయపడుతుంది.